స్టేషన్ గణపూర్లో మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్ ఇచ్చారు. దేవునూరు అటవీ భూముల కబ్జా ఆరోపణ నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. అటు దళిత బంధులో అవినీతి నిరూపిస్తే రాజయ్య రాజకీయాల నుంచి తప్పుకోవాలంటూ ఆయన ఛాలెంజ్ చేశారు. తన సవాల్ను రాజయ్య స్వీకరించాలని కడియం కోరారు. కేసీఆర్ కుటుంబం అవినీతి పుట్ట అంటూ శ్రీహరి కీలక విమర్శలు గుప్పించారు. ఉప ఎన్నికలు వస్తాయని మళ్లీ గెలుస్తా అని రాజయ్య ఆశపడుతున్నాడని అవేవీ జరగవంటూ కడియం ఎద్దేవా చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిన రాజయ్యకు బుద్ధి రాలేదంటూ ఆయన విమర్శించారు. ఆరోపణ చేయటం కాదని వాటిని నిరూపించాలని కడియం హితవు పలికారు. ఇక నుంచి నియోజకవర్గంలో రాజయ్య చేసిన ఆరోపణ విషయంలో సీరియస్ గా ఉంటానన్నారు. సెగ్మెంట్ లో ఎవరో ఒకరే ఉండాలని, ఆయనైనా ఉండాలి లేదా తానైనా ఉండాలంటూ అల్టిమేటం ఇచ్చారు కడియం శ్రీహరి. జనగాం జిల్లా స్టేషన్ గణపూర్లో మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్ ఇచ్చారు. దేవునూరు అటవీ భూముల కబ్జా ఆరోపణ నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. అటు దళిత బంధులో అవినీతి నిరూపిస్తే రాజయ్య రాజకీయాల నుంచి తప్పుకోవాలంటూ ఆయన ఛాలెంజ్ చేశారు. తన సవాల్ను రాజయ్య స్వీకరించాలని కడియం కోరారు. కేసీఆర్ కుటుంబం అవినీతి పుట్ట అంటూ శ్రీహరి కీలక విమర్శలు గుప్పించారు. ఉప ఎన్నికలు వస్తాయని మళ్లీ గెలుస్తా అని రాజయ్య ఆశపడుతున్నాడని అవేవీ జరగవంటూ కడియం ఎద్దేవా చేశారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టినా రాజయ్య బుద్ధి మారలేదంటూ ఆయన విమర్శించారు. ఆరోపణ చేయటం కాదని వాటిని నిరూపించాలని కడియం హితవు పలికారు. ఇక నుంచి నియోజకవర్గంలో రాజయ్య చేసిన ఆరోపణ విషయంలో సీరియస్ గా ఉంటానన్నారు. సెగ్మెంట్ లో ఎవరో ఒకరే ఉండాలని, ఆయనైనా ఉండాలి లేదా తానైనా ఉండాలంటూ అల్టిమేటం ఇచ్చారు కడియం శ్రీహరి.